హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ సరిత కోన. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఆవు యొక్క గొప్పతనం గురించి అయితే తెలియజేస్తున్నానండి. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రహ్మాయ పీతాయ చ జగద్దీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. తెలుగు బాలలు అమ్మ అనే మాట తర్వాత మొదటిగా నేర్చేది ఆవు అనే మాటనే. ఆవులు హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువులు. వీటి నుండి పితికే పాలు ఎంతో శ్రేష్టమైనవి. గ్రామాలలో వీటి పేడను పిడుకలుగా తయారు చేసి వంట చెరుకుగా ఉపయోగిస్తారు. ఇవి చనిపోయిన తర్వాత కూడా వీటి చర్మాన్ని ఉపయోగించి చెప్పులు మొదలగు తోలు వస్తువులను తయారు చేస్తారు. అలాగే ఎద్దులు వ్యవసాయదారునికి ఎంతో ఉపయోగం. వీటిని భూమి దున్నడానికి, బండి తోలడానికి ఇలా అనేక వ్యవసాయ పనులకు ఉపయోగిస్తారు. ఒకప్పుడు ఎద్దులు లేకుండా వ్యవసాయం చేయు వీలుండేది కాదు. ప్రస్తుతము యంత్రాలొచ్చాయి. అయినా ఎద్దులతో పనులు ఇంకా అక్కడక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఎద్దులలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఒంగోలు గిత్త. వీటి టీవీ అందం, వీటి బలం ఇలా ఏ విషయంలోనైనా వీటితో పోటీపడే ఎద్దులు మరేవీ లేవు. అందుకే వీటికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. అందుకే వీటి ధరలు లక్షల్లో ఉంటాయి. ఈ జాతి అంతరించిపోయే దశలోనే ఉందని చెప్పవచ్చు. హిందువులకు ఆవు ఆరాధ్యమైనది. ఆవులలో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఆవు పాదాలలో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశగంగ, స్తనాలలో చతుర్వేదాలు, పాలు పంచామృతాలు, కడుపు కైలాసం ఇలా ఒక్కో భాగంలో ఒక్కో దేవతను నివాసం. అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితంగా భావిస్తారు. పూజలు చేస్తూ ఉంటారు. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రం ఎన్నో ఔషధ గుణాలున్నవి. ప్రతి ఒక్కటి కూడా ఉపయోగకరమైనవి. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు అందరికీ తెలిసిందే. తల్లుల వద్ద పాలు లేని చిన్న పిల్లలకు ఆవు పాలే శరణ్యం. ఆహారంగానే కాకుండా ఆరాధ్యంలోనూ కూడా, పూజా పునస్కారాల్లో కూడా వీటి ప్రాశస్త్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమాన్ని మొదలు పెడతారు. సకల దోష నివారణకు ఆవు పంచకం ఇంటా బయట చల్లుతారు. ఇది హిందువుల యొక్క ఆచారం. ఆవు పంచకాన్ని మరిగించి వచ్చే ఆవిరితో తయారు చేసిన ఔషధమే గోమాత ఆర్క్. చీరాల పట్టణానికి చెందిన రామదూత గో సంరక్షణ సంఘం దీనిని తయారు చేసి విక్రయిస్తుంటారు. అందులో మన శరీరానికి కావలసినటువంటి నత్రజని, గంధకం, అమోనియా, విటమిన్ల లవణాలు పుష్కలంగా ఉన్నందున గోమూత్రానికి సర్వరోగ నివారిణిగా మంచి పేరు ఉన్నది. ఇది 1 లీటరుకు సుమారు రూ. 150కు విక్రయిస్తున్నారనేటువంటి ఔషధ విలువ కలిగి ఉన్నటువంటి ఔషధము. అంతేగాక ఆవు నుంచి వచ్చే పంచగవ్వ ద్వారా అగరబత్తులు, సౌందర్య సాధనలు, సబ్బులు, క్రిమి సంహారకాలు, శుభ్రపరిచే ద్రవణాలు తయారు చేస్తారు. అలాగే భారతదేశానికి రైతు వెన్నెముక అని అంటుంటారు. అటువంటి రైతుకు వెన్నెముక ఆవు. రైతుకు భూమి లేకపోయినా ఆవులుంటాయి. వాటిని అడవుల్లో పెంచుకొచ్చి వాటి పాల ద్వారా ఆధారపడి బ్రతకగలడు. ఆవుకు పుట్టిన కోడెలు రైతుల యొక్క భూములను దున్నుతాయి. బండ్ల ద్వారా రైతు పంటలను ఇండ్లకు చేరవేస్తాయి. ఆ విధంగా ఆవులు రైతులకు అనేక విషయాలలో అండగా దండగా ఉంటాయి. అందుకే రైతు ఆవులను ప్రేమిస్తాడు, పూజిస్తాడు, ఆరాధిస్తాడు, పోషిస్తాడు, తమ పిల్లలలాగా కాపాడుకుంటాడు. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలని, అవి ఎన్నడూ ఎవరి చేత దొంగిలించబడరాదని, దుష్టుల వాత పడకూడదని, అధిక సంతతి పొందాలని యజుర్వేదంలో పేర్కొనబడింది. శ్రీకృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తితో, శ్రద్ధతో సేవకుడిగా చూసుకునేవాడు. మహాజనులారా, గోవును పూజించిన ముక్తిని పొందెదరు. ఒకానొకప్పుడు పార్వతీదేవి కూడా కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథ, స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ తెలిసి తెలియక చేసినటువంటి దోషములు, అలాగే పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించినటువంటి దోషము, పరులను హింసించిన దోషము, పరులను హింసించిన పాపము ఏ విధంగా పరిహారమగునో చెప్పవలసిందిగా ప్రార్థించగా, దయామయుడగు పరమశివుడు, ఓ పార్వతి, గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వ పాపములు నశించును. ఆ గోవునందు పాదములు రుణపితృదేవతలు, గొలుసులు తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతి కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదములు, భూమధ్యాంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్యచంద్రులు, చెవులలో శంఖచక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృథ్వీదేవి,
వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్యకిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంకోటి దేవతలు, పిరుదులయందు పితరులు, కర్రి కావేరి బోలు, పాదగు పుండరీకాక్షిని బోలు, స్తనాలు సమస్త సముద్రాలు, పాలు సరస్వతీ నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున ప్రయాగ త్రివేణి నదుల తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు. గోపాద ధూళి సమస్త పుణ్య నదులు తీర్థముల కన్నా కూడా గొప్పది. కావున ఓ పార్వతి, ఓ గోమహత్య వర్ణనను ఉదయము పాటిస్తే బ్రహ్మహత్య మహాపాతకములన్నీయును తొలగును. ప్రతి అమావాస్య నాడు పఠిస్తే 3 నెలల పాప పరిహారమగును. అలాగే నిత్యము సంధ్యావేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహము కలుగును. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి 3 తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి పడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితము ఇచ్చును. గోవుకు 5 సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానము. గోవును పూజించితే సమస్త దేవుళ్లను పూజించినట్లగును. గోమాతను దర్శించి గోప్రదక్షిణం చేయవలెను. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపముల నుండి విముక్తులు పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవస్థ ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యములు పొంది 41 రోజులు చేసిన పుణ్యఫలమును ఈ ఒక్కరోజు చేసినచో పుణ్యము లభిస్తుంది అని బోధించాడు. ఈ విధంగా గోమాత యొక్క మహత్యాన్ని గురించి పార్వతీదేవికి వివరించాడు పరమశివుడు. ఆవులకు ఆహారాన్ని ఇచ్చేటువంటి పద్ధతిలో ఏ ఆహారాన్నిస్తే ఎలాంటి ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం. ఉలవలు 5 గంటలు నానబెట్టినవి వృత్తినందు నిలకడ, బొబ్బర్లు 5 గంటలు నానబెట్టినవి ధనాభివృద్ధి, గోధుమలు 5 గంటలు నానబెట్టినవి కీర్తి పెరుగుదల, బియ్యం పిండి బెల్లం కొంచెం నీటితో కలిపి ఉంచాలి ప్రశాంతత, కందులు 5 గంటలు నానబెట్టినవి కోపం తగ్గును, కుసుమలు 5 గంటలు నానబెట్టినవి ఆత్మకు స్నానం, శనిగలు 5 గంటలు నానబెట్టినవి ఆధ్యాత్మిక చింతన, బెల్లం రాగిపిండి కొంచెం నీటితో కలిపి దారిద్రము తొలగును, పెసలు 5 గంటలు నానబెట్టినవి విద్యాభివృద్ధి, బంగాళదుంపలు ఉడికించినవి నరఘోష నివారణ, క్యారెట్లు వ్యాపారాభివృద్ధి, బీట్రూటు పాలకూర ఐశ్వర్య ప్రాప్తి, దోసకాయలు శత్రు నివారణ, టమోటాలు వివాహ ప్రాప్తి, వంకాయలు సంతాన ప్రాప్తి, అరటిపళ్ళు ఉన్నత పదవి, బెండకాయలు మనోధైర్యం, దొండకాయలు మానసిక ప్రశాంతత, బెల్లము జొన్నపిండి కొంచెం నీళ్ళతో కలిపి తెలివితేటలు పెరుగును, మినప్పిండి బెల్లము కొంచెం నీటితో కలిపి అఖండ ఐశ్వర్య ప్రాప్తి, గోధుమ పిండి బెల్లం కొంచెం నీటితో కలిపి ఉద్యోగ ప్రాప్తి, ఛాయా పెసరపప్పు 5 గంటలు నానబెట్టినవి ఇంద్రియ నిగ్రహం, కందిపప్పు 5 గంటలు నానబెట్టినవి రుణ విముక్తి, మినపప్పు 5 గంటలు నానబెట్టినవి ఆరోగ్య ప్రాప్తి, పచ్చి శనగపప్పు 5 గంటలు నానబెట్టినవి కుటుంబ కలతలు తొలగును, శనిగలు బెల్లం 5 గంటలు నానబెట్టినవి కోర్టు వ్యవహారాల జయము, పొట్టు పెసరపప్పు 5 గంటలు నానబెట్టినవి బుద్ధి కుశలత విద్యాభివృద్ధి. ఈ విధంగా గోమాతకు ఈ ఆహారాన్ని మనము పెట్టినట్లయితే ఇలాంటి ఫలితాలను పొందవచ్చు అనేటువంటి నమ్మకాన్ని భక్తులు కలిగి ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.